లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సాధారణంగా ఒక కాంబోలో సినిమా హిట్ అయితే అదే కాంబోను రిపీట్ చేస్తుంటారు. మేకింగ్ లో ఒకరి మధ్య ఒకరుకున్న అండర్స్టాండింగ్ తో మంచి సినిమాని ప్రేక్షకులకి అందించి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ కొడుతుంటారు. అయితే కొన్నిసార్లు అనుకోకుండా ఈ కాంబో బ్రేక్ అయ్యి ఒకరు మరొకరితో జతకట్టడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా వరుస బ్లాక్ బస్టర్లు కొట్టి నేషనల్ వైడ్ గా సెన్సేషన్ అయిన ఈ కాంబో ఇప్పుడు మేం కలిసి సినిమా చేయట్లేదు అంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో తెగ హైలైట్ అవుతున్నాయి. రాజమౌళి, కేకే సెంథిల్ కుమార్. సినీ ఇండస్ట్రీలో ఈ కాంబో క్రియేట్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఒకరు దర్శకుడిగా, మరొకరు సినిమాటోగ్రఫర్గా మగధీర, బాహుబలి, త్రిబులార్ అంటూ ఎన్నో భారీ విజువల్ వండర్స్ ని ప్రేక్షకులకు అందించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న సెంథిల్ SSMB 29 గురించి అడిగిన ప్రశ్నకి సమాధానమిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మహేష్, రాజమౌళి మూవీ కోసం తాను వర్క్ చేయట్లేదని, తన సినిమాలోకి ఎవరిని తీసుకోవాలనేది పూర్తిగా దర్శకుడి నిర్ణయమని చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రానికి కొత్త టెక్నీషియన్ అయితే బాగుంటుందని రాజమౌళి భావించి ఉండొచ్చని, అందుకే ఈ సినిమా నేను చేయట్లేదని తెలిపాడు ఈ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్. ఇక త్రిబులార్ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, అందులోనూ మహేష్ తో ఫస్ట్ టైం కలిసి చేస్తుండడం ఈ ప్రాజెక్టుపై అంచనాలను భారీగా పెంచేసింది. మరోవైపు మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం పొడవాటి జుట్టు, గుబురు గడ్డాన్ని పెంచుకుంటూ కొత్త లుక్ ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి సెంథిల్ లేకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో. For more videos like this, subscribe Big TV channel.